హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మస్ మ్యాజిక్. ఈరోజు మా నాన్నమ్మ బ్రేక్ఫాస్ట్లో మినప వడలు చేసింది. సో దీని రెసిపీ ఈరోజు మా నాన్నమ్మ మీతో చెప్పబోతుంది. మీరు చూడొచ్చు అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఇంకా అంత టేస్టీగా కూడా ఉంటాయి వాళ్ళు. సో దీని రెసిపీ ఈరోజు మా నాన్నమ్మ మీకు చెప్తుంది. దీంతో పాటు మేము చేసుకున్న స్పైసీ కోకోనట్ చట్నీ కూడా ఎలా చేసామో చెప్తుంది. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది రెసిపీ. ముందుగా మినపప్పు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత మినపప్పు కడిగేసుకోవాలి. ఇప్పుడు మనం తొక్క తీసిన పప్పుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మా నాన్నమ్మ కొన్ని వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. పిండి కాస్త గట్టిగా రుబ్బుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కలోపు మనం పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కాకండి ఇలా వడల కింద వేసేసుకోవాలి. చేతితో వేసేసుకోవచ్చండి. అరిటాకు అవి ఏం అక్కర్లేదు. కొంచెం నీళ్ళు తడి చేసుకొని వేసేసుకోవచ్చు. సో గైస్, మన ఈ వడ వేగేలోపు మీరు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు మా ఛానల్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. చేతిని వాటర్లో ముంచి ఇలా వేసుకుంటే బాగానే చేతికి అంటుకోకుండా వచ్చేస్తాయండి. సో గైస్, ఎక్కువ వేస్టేజ్ లేకుండా సింపుల్గా అలా చేసేయచ్చు మీరు ఈ ట్రిక్ని ఫాలో అయ్యి. సో గైస్, ఎదుగోండి మన వడలు అయితే వేగుతున్నాయి. చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి, టెంప్టింగ్గా అనిపిస్తున్నాయి వేగుతుంటేనే. సో గైస్, మన గారెలు అయితే వేగిపోయాయి. వీటిని ఇప్పుడు మా నాన్నమ్మ తీసేస్తుంది. చూడండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో గారెలు చూస్తుంటే. సో గైస్, ఇప్పుడు స్పైసీ చట్నీ రెసిపీకి వచ్చేద్దాం. మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, మనం పచ్చిమిర్చి అండి వేసుకోవాలి. కావాల్సినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు, మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు మిక్సీ చేసుకుందామండి. కొంచెం నలిగాక అందులో కొంచెం చింతపండు, శనగపప్పు, వెల్లుల్లి రేకలు, సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలండి మెత్తగా. మళ్ళీ తాలింపు వేసుకోకుండా ఇందాక వేసాం కదండి మినపప్పు, ఆవాలు ఇవన్నీ అందులో వేసేసుకుంటే సరిపోతుంది. సో గైస్, మన టేస్ట్ స్పైసీ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. అండ్ గైస్, మన మినప వడలు రెడీ అయిపోయాయి. సో గైస్, చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో.
మేము టేస్ట్ చేసే లోపు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ సెక్షన్లో పెట్టండి మేమేం రెసిపీ ట్రై చేయాలో తప్పకుండా పెట్టండి. అండ్ గైస్, మినపవడలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ స్పైసీ చట్నీతో చాలా స్పైసీగా కూడా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, we love you. Like and subscribe to our channel. Bye.